సుపోజ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నువ్వుల పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఇంతకుముందు వీడియోల్లో నువ్వులతో కలిగే ప్రయోజనాలు చూసాం. మీకు ఇంకా నువ్వుల వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకోవాలంటే యూట్యూబ్లో డాక్టర్ ఖాదర్ వలీ గారి వీడియోస్ ఉన్నాయి, అవి తప్పకుండా చూడండి. మీకు నువ్వుల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుస్తాయి. అలాగే మీలో చాలామంది ఇప్పటికే నువ్వులను కొద్ది కొద్దిగా డైలీ తీసుకుంటూ ఉంటారు. అంటే రోజు ఉదయం నువ్వులను వేయించుకొని తినడం కానీ లేదంటే నువ్వుల లడ్డూలు తినడం కానీ చేస్తూ ఉంటారు. మీకు ఇవి బోర్ కొడితే ఈ నువ్వుల పొడిని ట్రై చేయండి. ఈ పొడిని సిరిధాన్యాల అన్నంతో కలిపి తింటే, అంటే కొర్రల అన్నంతో కానీ సామల అన్నంతో కానీ ఊదల అన్నంతో కానీ ఇలా సిరిధాన్యాల అన్నంతో కలిపి తింటే కొంచెం కమ్మగా కొంచెం స్పైసీగా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ నువ్వుల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ నువ్వుల పొడిని తయారు చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా తొందరగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ నువ్వుల పొడిని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక 2 కప్పుల నువ్వులు, ఒక సగం కప్పు మినప్పప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు. ఇవే మనకు కావలసిన పదార్థాలు. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో మనం తీసుకున్న నువ్వులను వేసుకుని నువ్వులు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అంటే చిటపటలాడేంత వరకు వేపుకోవాలి. మనం స్టీల్ గిన్నె వాడతాం కాబట్టి వీటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఇవి చాలా తొందరగా మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎప్పటికప్పుడు గరిటెతో ఈ నువ్వులను కలుపుతూ మాడిపోకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇలా వేపుకున్న నువ్వులను ఒక బౌల్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మరలా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకుని అందులో మినప్పప్పు వేసుకుని వేపుకోండి. ఈ మినప్పప్పు కొద్దిగా వేగిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు మినప్పప్పు జీలకర్ర వేగిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇలా వేపుకున్న పోపును మనం ఇంతకుముందు నువ్వులు పక్కకు తీసుకుని పెట్టుకున్న బౌల్లోకి వేసుకుని నువ్వులతో కలుపుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనకు నువ్వుల పొడి రెడీ. ఈ నువ్వుల పొడి మంచి సువాసనతో తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మీరు ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ నువ్వుల పొడి ఒక వారం నుంచి 10 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఈ నువ్వుల పొడిని మనం ఏదైనా సిరిధాన్యాల అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే కొంచెం కమ్మగా కొంచెం స్పైసీగా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మరియు ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ నువ్వుల పొడిని ట్రై చేసి దాన్ని సిరిధాన్యాల అన్నంతో కలిపి తిని ఆ టేస్ట్ ఎలా ఉందో మాకు ఈ క్రింది కామెంట్స్ రూపంలో వ్రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే గంట సింబల్ను నొక్కండి. తద్వారా మేము ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్ అన్నీ మేము పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫై అవుతాయి.